హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అనేది కంప్యూటర్ యొక్క సెకండరీ స్టోరేజ్ డివైస్. హార్డ్ డిస్క్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అండ్ డేటాని స్టోర్ చేస్తాం. హార్డ్ డిస్క్ని పర్మనెంట్ స్టోరేజ్ డివైస్ అని కూడా అంటారు. ఇది ఐడిఈ హార్డ్ డిస్క్. ఇది డేటా కనెక్టర్. డ్యూయల్ బస్ డేటా కేబుల్. ఒక చివరి కనెక్టర్ని ఐడిఈ హార్డ్ డిస్క్ డేటా కనెక్టర్కి కనెక్ట్ చేయాలి. ఇది జంపర్. ఇది పవర్ కనెక్టర్. ఎస్ఎంపిఎస్ నుండి వచ్చే 4-పిన్ పవర్ కనెక్టర్ని హార్డ్ డిస్క్ పవర్ కనెక్టర్కి కనెక్ట్ చేయాలి. ఇది డ్యూయల్ బస్ డేటా కేబుల్. ఇది సాటా హార్డ్ డిస్క్. ఇది డేటా పిన్ కనెక్టర్. ఇది పవర్ కనెక్టర్. ఇది సాటా హార్డ్ డిస్క్ డేటా బస్. ఇది సాటా పవర్ కనెక్టర్ టు ATX పవర్ కనెక్టర్ కన్వర్టర్. డేటా బస్ ని హార్డ్ డిస్క్ డేటా పిన్ కి కనెక్ట్ చేసి డేటా బస్ అండ్ పిన్ ని మదర్ బోర్డ్ సాటా హార్డ్ డిస్క్ పిన్ కి కనెక్ట్ చేయాలి. హార్డ్ డిస్క్ అంతర్గతంగా మనం పరిశీలిస్తే దీనిలో ముఖ్యమైన భాగాలు హెడ్ యాక్చుయేటర్, సిలిండర్. హార్డ్ డిస్క్ పైన ఉన్న కవచాన్ని విప్పిన వెంటనే మనకి స్టీల్ ప్లేట్స్ లాగా కనిపిస్తాయి. వాటినే ప్లాటర్స్ అంటాం. ప్లాటర్ అనేది ఒక డిస్క్ ప్లేట్. ఈ ప్లాటర్ సమూహాన్ని సిలిండర్స్ అని అంటాం. హెడ్ యొక్క రీడ్ అండ్ రైట్ నాచ్ ఆధారంగానే మన సమాచారాన్ని నిల్వ చేసుకుని మరియు తిరిగి పొందగలం. ప్రతి ప్లాటర్కి 2 హెడ్స్ ఉంటాయి. అనగా మన హార్డ్ డిస్క్లో 4 ప్లాటర్స్ ఉంటే 8 లెడ్స్ ఉంటాయి అన్నమాట. హెడ్ యాక్చుయేటర్ 2 రకాలు. 1 స్టెప్పర్ మోటార్, అనగా ప్లాటర్స్ను స్పిన్డిల్ ఆధారంగా తిప్పేది. ఈ స్టెప్పర్ మోటార్ మాత్రమే. ఇది ఎన్ని రెట్లు ఎక్కువ తిరిగితే మనకి సమాచారాన్ని నిల్వ చేసుకోవటానికి మరియు పొందటానికి అంత తక్కువ సమయం పడుతుంది. వీటిని రొటైన్ ఆర్ పర్ మిన్ యూజ్గా కొలుస్తారు. RPM అని అంటాం.